హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు క్రియేటివ్ కార్నర్. ఈరోజు పిల్లల కోసం సరికొత్త ఐటెంతో మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు క్విల్లింగ్ పేపర్స్తో కలర్ఫుల్ బర్డ్ అంటే కలర్ఫుల్ ఒక ప్యారెట్ జనరల్గా గ్రీన్ కలర్లో ఉంటుంది. కాకపోతే ఈరోజు మీకు ప్యారెట్ని కొద్దిగా కలర్ఫుల్ స్ట్రిప్స్తో అంటే కలర్ఫుల్ పేపర్ స్ట్రిప్స్తో కలర్ఫుల్ ప్యారెట్ బర్డ్ని మీకు తయారు చేసి చూపిపోతున్నాను. సో ఇక్కడ వచ్చేసి కొన్ని క్విల్లింగ్ పేపర్ స్ట్రిప్స్ ఉన్నాయి. సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్ కలర్ స్ట్రిప్స్ ఇట్లా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఇది 1 ఇంచ్ స్ట్రిప్స్, దీంట్లో మీకు 1/2 ఇంచ్, దీంట్లో డిఫరెంట్ సైజెస్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసి మనం మోడల్ తయారు చేస్తున్నాం ఇప్పుడు. జస్ట్ అంటే మీరు రూమ్లో ఇట్లా డిస్ప్లే చేసుకోవచ్చు. సో దానికోసం ఇది ఇప్పుడు మనం ప్యారెట్ తయారు చేస్తున్నాం. సో జనరల్ అయితే మామూలుగా క్విల్లింగ్ స్ట్రిప్స్తో మామూలుగా గ్రీటింగ్ కార్డ్స్ అలాగే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రాఫ్ట్ ఐటమ్స్ మనం తయారు చేయవచ్చు. సో ఈరోజు మీకు పరిచయం చేసేది ఇవాళ జస్ట్ డిస్ప్లే అంటే ఒక షో పీస్ మన క్లాస్ రూమ్స్లో కానీ కావచ్చు, లేదంటే మన హాల్లో కానీ, లేదంటే ఏదైనా ప్రాజెక్ట్స్ సంబంధించిన సో అలాంటి ప్లేస్లో కూడా మీరు ఈ క్రాఫ్ట్ ఐటమ్ని మీరు ప్రజెంటేబుల్ చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి ఫస్ట్ కొన్ని కలర్ పేపర్స్ కావాలి మనకి ఇక్కడ. సో ఫస్ట్ నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ చాలా సింపుల్ టెక్నిక్ ఇది. ఈ స్టార్టింగ్లో కొద్దిగా జస్ట్ ఇలా స్లోగా రోల్ చేసుకోవాలి. చాలా చిన్న హోల్ ఉండాలి. సో ఫస్ట్ వచ్చేసి మీరు చిన్న ఫోల్డింగ్ ఇలా చేసుకొని దీన్ని ఇలా స్లోగా ఇలాగా రోల్ చేసుకుంటూ రావాలి. యూ కెన్ సీ స్మాల్ రోల్. ఇట్లా రోల్ చేసుకుంటూ ఈ పేపర్ స్ట్రిప్ని అసలు వదలకూడదు. మీరు రోల్ చేసినంతసేపు ఈ 2 అంటే 2 హ్యాండ్స్తో మీరు ఇలా బ్యాలెన్స్ చేస్తూ దీన్ని రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ వచ్చేసి మనం లాస్ట్ ఎడ్జ్లో మనం ఇంకొక స్ట్రిప్ని జాయిన్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనం సెకండ్ స్ట్రిప్ కూడా పేస్ట్ చేసుకున్నాం. సో ఈ పేపర్ వచ్చేసి మీకు డబుల్ షేడ్లో కనిపిస్తుంది. సో కొద్దిగా ఎల్లో అండ్ లైట్ గ్రీన్ షేడ్లో. సో డబుల్ షేడెడ్ షీట్స్ ఇది. సో మనం చేసే ప్యారెట్ వచ్చేసి మల్టీ కలర్లో ఉంటుంది. అంటే డిఫరెంట్ కలర్స్ స్ట్రిప్స్ మనం వాడుతున్నాం ఇక్కడ. సో ఈ విధంగా మనం ఇట్లా కంప్లీట్గా రోల్ చేసేసుకున్నాం. సో అలాగే నెక్స్ట్ ఇంకొక స్ట్రిప్ని, థర్డ్ స్ట్రిప్ని కూడా మనం జాయిన్ చేయబోతున్నాం ఇప్పుడు. దీన్ని కూడా మనం ఈ థర్డ్ స్ట్రిప్ని కూడా స్లోగా దీంతో పాటు రోల్ చేసుకోవాలి. రోల్ చేసేటప్పుడు చాలా గట్టిగా మీరు ప్రెస్ చేయకూడదు ఇది స్ట్రిప్స్ని. జస్ట్ రోలింగ్ చేయాలి అంతే, మీరు అసలు ప్రెస్ చేయకూడదు పేపర్ని. ఇలా రోల్ చేసుకున్నాక మీరు టేబుల్ మీద పెట్టేసి మీరు స్లోగా దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేస్తే మీకు ఇలా స్పైరల్ లాగా ఇది ఓపెన్ అవుతుంది. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఇది మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. మనం చేసే క్రాఫ్ట్లో అంటే మనకి ప్యారెట్ ఎంత సైజులో మనకి కావాలనుకుంటే అంత సైజులో మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ ఎండింగ్ వచ్చేసి మీరు గ్లూతో మీరు పేస్ట్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసినాక ఇక్కడ ఎడ్జ్లో కొద్దిగా గ్లూ అప్లై చేసి సో ఈ విధంగా లాస్ట్ ఎడ్జ్లో మనం ఇలా పేస్ట్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఈ స్పైరల్స్ అన్నీ డిఫరెంట్ అంటే విడివిడిగా ఉన్నాయి. సో వీటిని అన్నిటిని కొద్దిగా అంటే ఒక కార్నర్కి మనం గ్లూతో పేస్ట్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ సెంటర్కి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఒక సైడ్కి మనం పేస్ట్ చేసుకోవాలి. సో కొద్దిగా చిన్న డాట్స్ పెట్టేసి ఇక్కడ సెంటర్లో అంటే ఈ పేపర్ స్ట్రిప్స్ మధ్యన సో ఈ స్పైరల్స్ అన్నీ ఒక్క సైడ్కి మనం ఇట్లాగా పేస్ట్ చేసేసుకున్నాం. సో ఇది వచ్చేసి ప్యారెట్స్ ఫేస్ రెడీ అయిపోయింది ఇక్కడ. సో దీనికి వచ్చేసి మనం ఇదే ఫేస్ తగ్గట్టు కొద్దిగా దీని సైజులో మనం బాడీ కూడా తయారు చేసుకోవాలి. సో ఇక్కడ కొన్ని డిఫరెంట్ కలర్ పేపర్స్ ఉన్నాయి. ఫస్ట్ డార్క్ బ్లూ తీసుకుంటున్నాను. ఇక్కడ థంబ్ ఫింగర్తో ఇట్లాగా జస్ట్ ఎడ్జ్లో పేపర్ కొద్దిగా థిక్నెస్ ఉంటే స్మూత్ అవడానికి మీరు జస్ట్ నెయిల్తో ఇలాగా స్మూత్ చేసుకొని ఇప్పుడు దీన్ని స్లోగా ఇట్లా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కలర్ ఆరెంజ్ తీసుకుంటున్నాను. సెకండ్ పేపర్ కూడా మనం సేమ్ ఇందాక ఫస్ట్ ఎలా రోల్ చేసాము, మనం ఎలా రోల్ చేసామో సేమ్ అలాగే ఈ పేపర్ కూడా మనం స్లోగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో షేడ్ తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి 3 కలర్స్ మనం యాడ్ చేసాం. నౌ వీఆర్ టేకింగ్ 4th కలర్.
సో డార్క్ బ్లూ తీసుకున్నాను ఇక్కడ. దెన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్, ఇది వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ షేడ్ ఉంది, దీంతో ఎండింగ్ చేస్తున్నాయి ఇక్కడ. సో వీ టేకెన్ 5 కలర్స్ తీసుకున్నాయి ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసి సేమ్ ఇందాక మనం ప్యారెట్కి ఎలా అయితే మనం ఓపెన్ చేసామో ఇది రోల్ కంప్లీట్ చేసుకున్నాక సో స్లోగా ఇది ఓపెన్ చేయాలి ఇప్పుడు. సో కరెక్ట్గా ఇప్పుడు మన ఫేస్ సైజ్ చూసుకొని ఈ స్పైరల్స్ అన్నిటిని సెట్ చేసుకోవాలి. ఈ లాస్ట్ స్ట్రిప్ని సో ఫేస్ కంటే కొద్దిగా బాడీ కొద్దిగా పెద్దగా ఉండాలి. సో ఇక్కడ లాస్ట్ స్ట్రిప్ వచ్చేసి మనం ఇక్కడ గ్లూతో అంటించేసేయాలి. ఇప్పుడు అంటించిన ప్లేస్ నుంచి ఈ అన్ని స్పైరల్స్ని కలిపి ఇవన్నీ ఒక్క సైడ్కి తీసుకోవాలి మీరు. ఈ అన్ని స్పైరల్స్ని ఒకటే సైడ్కి తీసుకొని వీటిని అన్నిటికి కలిపి ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఈ పేపర్స్ని రాకుండా ఉండటానికని స్టేప్లర్ తీసుకొని కొన్ని లేయర్స్ మీరు స్టేపుల్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 లేయర్స్ మనం స్టేపుల్ చేసుకున్నాం. సో 3rd లేయర్ వచ్చేసి మనం ఇక్కడ గ్లూతో అంటించేసేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫేస్ అలాగే ఇది వచ్చేసి బాడీ లాగా మనం ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి ఈ పైన సర్కిల్ వచ్చేసి దీనికి ఇక్కడ మనం స్టేపుల్ చేయబోతున్నాం బాడీకి. ఈ విధంగా మనం స్టేపుల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్యారెట్ మనం బీక్ తయారు చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి 2 స్టెప్స్ తీసుకోవాలి. రెడ్ కలర్ పేపర్ తీసుకొని ఫస్ట్ మీరు రోల్ చేసుకోవాలి. సో అలాగే ఇంకొక రెడ్ కలర్ పేపర్ జాయిన్ చేస్తున్నాం ఇక్కడ. సెకండ్ స్ట్రిప్ని కూడా మీరు రోల్ చేసేసుకోవాలి. రోల్ చేసుకున్నాక స్లోగా దీన్ని ఓపెన్ చేయండి. సో మన ప్యారెట్ బీక్ ఎంత సైజ్ ఉంటుందో అంత సైజ్ వరకు మీరు ఓపెన్ చేసుకోవాలి ఇది స్పైరల్ని. ఇలా స్లోగా ఓపెన్ చేసినాక ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాక ఫస్ట్ ఇక్కడ పేస్ట్ చేసిన ప్లేస్లో మీరు గట్టిగా ఇట్లాగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మీకు ఇట్లా వాటర్ డ్రాప్ లాగా ప్లస్ లీవ్ షేప్లో మీకు వస్తుంది క్విల్లింగ్ స్ట్రిప్స్ అన్నీ కలిసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ స్టెప్, ఇలా ఫోల్డింగ్ అంటే ప్రెస్ చేయాలి ఇక్కడ. సో ఇది వచ్చేసి వాటర్ డ్రాప్లో కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్స్ బీక్ వచ్చేసి కొద్దిగా కర్వ్ ఉంటుంది కాబట్టి ఈ ఎడ్జ్లో మీరు కొద్దిగా దీన్ని ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేసి ఇక్కడ పైన థంబ్తో గట్టిగా ఇలా ట్రయాంగిల్ లాగా మీరు ప్రెస్ చేయాలి ఇది. సో 2 సైడ్స్ మీరు ఇలాగా గట్టిగా ప్రెస్ చేసి దీన్ని ఇట్లాగా టర్న్ చేయాలి కొద్దిగా. సో ఈ విధంగా ప్యారెట్ బీక్ రెడీ అయిపోతుంది మీకు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ గ్లూ డ్రాప్స్తో కానీ లేదంటే ఫ్యాబ్రిక్ గ్లూతో కూడా మనం అంటించుకోవచ్చు. సో ఇలా మనకి ఇట్లా మార్కెట్లో గ్లూ డ్రాప్స్ అవైలబుల్ ఉంటుంది. సో గ్లూ డ్రాప్స్ తీసుకొని మనం ఇప్పుడు అంటిస్తున్నాం బీక్ని. సో మనకి ఫాస్ట్గా రెడీ అయిపోతుంది క్రాఫ్ట్ ఐటెం. సో ఈ విధంగా మనం గ్లూ డ్రాప్స్ పెట్టేసి సో ఈ విధంగా మనం అంటించేసాం. నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్కి ఇక్కడ టెయిల్ మనం తయారు చేయబోతున్నాం ప్లస్ ఐస్ కూడా. సో ఐస్ కోసం మనం ఇప్పుడు ఫస్ట్ ఒక చిన్న వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ తీసుకొని ఇలా గ్రీటింగ్ కార్డ్ లాగా ఫోల్డ్ చేసుకోండి. ప్యారెట్ ఫేస్ ఎంత సైజ్ ఉందో ఆ సైజ్ చూసుకొని చిన్న సర్కిల్ డ్రా చేసుకోవాలి పెన్సిల్తో ఫస్ట్. లేదంటే డైరెక్ట్గా మార్కర్తో కూడా చేసుకోవచ్చు మీరు. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా స్ట్రిప్ వదలాలి. సర్కిల్ డ్రా చేసినాక సెంటర్లో ఐబాల్ డ్రా చేయాలి బ్లాక్ మార్కర్తో. సిజర్ తీసుకొని ఈ ఐస్ ఇలా కట్ చేసినాక ఇక్కడ కొద్దిగా స్ట్రిప్ ఇట్లా వదలండి. ఇలా చిన్న స్ట్రిప్ వదలాలి సర్కిల్ చుట్టూతో కట్ చేసినాక. సో మీకు ఇలాగా ఫోల్డింగ్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు బ్లాక్ మార్కర్తో ఇది సెకండ్ సైడ్ కూడా మార్కర్తో అవుట్లైన్ చేసుకోవాలి. సో ఈ విధంగా బ్లాక్ మార్కర్తో కూడా అవుట్లైన్ చేసేసుకున్నాం. సో ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఫోల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి మీరు ఐని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి 2 సైడ్స్కి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇది వచ్చేసి ఇక్కడ మనకి ప్యారెట్ ఐ వచ్చేస్తుంది. సో జస్ట్ దీని లోపల స్ట్రిప్స్ లోపల నుంచి మీరు ఇలా ఈ విధంగా మీరు పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ గ్లూ డ్రాప్తో నేను అంటిస్తున్నాను.
సో ఇక్కడ ఈ సెంటర్లో వచ్చేసి మీకు ఐస్ కూడా మనం పెట్టేస్తాం ప్యారెట్కి. నెక్స్ట్ వచ్చేసి టెయిల్ వచ్చేసి ఇక్కడ కలర్ పేపర్స్తో మనం టెయిల్ తయారు చేస్తున్నాం. ఇలాగ 2-3 కలర్స్ స్టెప్స్ తీసుకొని అన్నీ ఒక బంచ్ లాగా తీసుకొని ఇక్కడ స్టేపుల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రిప్స్ని కలిపేసి కరెక్ట్గా ప్యారెట్ బాడీ ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో ఈ పాయింటెడ్ దగ్గర ఇక్కడ ఈ టెయిల్ మనం ఫిక్స్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి ఒక 5 కలర్స్ లాంగ్ స్ట్రిప్స్ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి మనం ఇప్పుడు సిజర్తో క్విల్లింగ్ చేయబోతున్నాం దీన్ని. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ 5 కలర్స్ని కూడా ఒక అంటే హైట్ వైజ్గా మనం కట్ చేసుకోవాలి స్ట్రిప్స్ని. స్టెప్ బై స్టెప్తో మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సిజర్ తీసుకొని జస్ట్ ఒక్కసారి ఇలాగ మీరు ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేసి ఇలా వదిలేస్తే అది పేపర్ మొత్తం ఇట్లా స్క్రోల్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ పేపర్ కూడా అలాగే థర్డ్ పేపర్ కూడా అలాగే. సో లాస్ట్ వచ్చేసి మనం హ్యాంగ్ చేయడానికి ఇక్కడ సాటిన్ రిబ్బన్ ఉంది. ఈ సాటిన్ రిబ్బన్ మనం ఇక్కడ ఈ ప్యారెట్ బాడీ మధ్య నుంచి మనం ఇలాగా ఇన్సర్ట్ చేయాలి. చేసి మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే క్లాస్ రూమ్లో మీరు మామూలుగా టేబుల్ మీద కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. సో చూస్తారు కదండి, ఈ విధంగా కలర్ పేపర్ స్ట్రిప్స్తో ఇలా క్విల్లింగ్ బర్డ్స్ అలాగే డిఫరెంట్ వెరైటీస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు.